ఏపీ ముఖ్యమంత్రి ఇవాళ అన్నమయ్య జిల్లా మోటకట్లలో పర్యటించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి సామాజిక పెన్షన్లను స్వయంగా అందించారు. ఓ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని, పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని వైసీపీ నాయకత్వంపై మండిపడ్డారు. అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లామని విచారం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు 5 ఏళ్లు నష్టపోయారని, ప్రజల్లోనూ ఆలోచన విధానం మారాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్లో అడుగడుగునా తన కృషి ఉందని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్ను అభివృద్ధి చేశాం, ఇప్పుడు అమరావతి అభివృద్ధికి నడుం బిగించామని తెలిపారు. మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగునా నా కృషి ఉంది, దాంట్లో ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు మన పిల్లల ఆశలు చూశారు. అలాంటి సిటీ మాకు ఇంకోటి ఉండాలి. ఇక్కడ కూడా మేము పనిచేసుకోవాలంటే హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది, పక్కన సైబరాబాద్ నేనే నామకరణం చేశాను. హైటెక్ సిటీ పేరు నేనే పెట్టా, సైబరాబాద్ కూడా నేనే పెట్టాను. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను, అనేక మీటింగ్లు పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు 4-5 మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు హైటెక్ టవర్ కట్టాం. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేం కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది.